స్వామి వివేకానంద ఆశయాల యువతకు దిక్సూచి అని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర అన్నారు. వివేకానంద యువజన సంఘ ఆధ్వర్యంలో ఘట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఈడబ్ల్యూఎస్ కాలనీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలలో చాటిన మహనీయుడు వివేకానందుడని, ఆయన మార్గంలో నడిచి యువత చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. విగ్రహ ఏర్పాటు కృషి చేసిన వివేకానంద యూత్ అసోసియేషన్ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ ముల్లి పావని చెంగయ్య యాదవ్, కాంగ్రెస్ నాయకులు బాల రాధాకృష్ణ ముదిరాజ్, మామిళ్ల ముత్యాలు యాదవ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బండారు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు కొమ్మడి మహిపాల్ రెడ్డి, బసవరాజ్ గౌడ్, జేఏసీ నాయకులు మారం లక్ష్మారెడ్డి, రేసు లక్ష్మారెడ్డి, బచ్చు నగేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సెల్ ఫోన్లతో ఇవాళ సాధ్యం చేయండి, కానీ మంచిని మాత్రమే ఆచరించడం తప్ప చెడును మాత్రం పరిచయం చేయకండి. ప్రపంచంలో యువశక్తి కానీ దేశం భారత వివేకానందుని గొప్పతనాన్ని గురించి చెప్తున్నప్పుడు ఆయన మాటలు 21వ సెంచరీలో ఉన్నటువంటి యువతకి ఒకసారి ఆదర్శం కావాలని చెప్పి తప్పిస్తున్న మనిషి ఆయన. ఇవాళ వరి అంత ఏంటంటే 21వ శతాబ్దంలో ఉన్న యువతకి కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోతుంది. మరోసారి వివేకానందని నాట్ పాసిబుల్ ఇన్ మై డిక్షనరీ అని చెప్పగలిగిండు. నీ ఆశయాన్ని నెరవేర్చుకునేంత వరకు మొక్కవోని ధైర్యంతో ముందుకు కదలమని చెప్పేసి సందేశం ఇచ్చిండు. నీ ఆత్మ సంకల్పారు పుణ్య యాదవ్ గారు పాశ్చాత్య నాగరికతలో కొట్టుకుపోతున్నటువంటి దేశ యువత మన సంస్కృతి, మన సంప్రదాయాల పట్ల, మన మతం పట్ల దృష్టి సాధించాలని, జీవితంలో సాధ్యపడని సాధన చేస్తే అన్ని సాధ్యమని చెప్పి మానేయడం ఇలా స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసి మన పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటెల రాజేందర్ గారు విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. దానికి మేము అందరం వివేకానంద కమిటీ సభ్యులు మరియు ఈడబ్ల్యూఎస్ కాలనీ అభివృద్ధి సంఘం సభ్యులు అందరం ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు, అధ్యక్షులు, అదేవిధంగా మాజీ కౌన్సిలర్లు, మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు అందరూ ఇక్కడ విచ్చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, స్వామి వివేకానంద యువతకు ఎంత ఆదర్శమో అందరికీ తెలుసు.
ఆయన జయంతి జనవరి 12 రోజున లాస్ట్ ఇయర్ ఇక్కడ విగ్రహం ఏర్పాటు కోసం నడిచే కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఈ సంవత్సరము అది నెరవేర్చి ఈరోజు ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్వామి వివేకానంద 164వ జయంతి సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ జరిగింది. స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈ యొక్క విగ్రహావిష్కరణ జరపడం జరిగింది. ఈ స్వామి వివేకానంద ఆయన యువతకు ఎంతో ఆదర్శవంతుడు. యువత రాజకీయాలకు వచ్చి దేశాన్ని కాపాడాలని యువతని ఎంతో సూచించాడు. ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క సూచనలను యువత పాటించి ముందుకు పోతే దేశం ఎంతో బాగుపడుతుందని ఆయన కోరిక. ఆయన ఒక స్లోగన్లో చెప్తారు, యువత మేలుకో దేశాన్ని ఏలుకో అని. అలా ప్రతి ఒక్క యువత రాజకీయాలకు వచ్చి ఎటువంటి ఏమి ఆశించకుండా, ఎటువంటి అవినీతికి కానీ ఇంకా ఎటువంటి దానికి పాల్పడకుండా దేశాన్ని రాజకీయాల్లోకి వచ్చి ప్రతి ఒక్కరు సేవ చేసి మన దేశాన్ని మంచి అభివృద్ధి పదంలో నడపాలని కోరాడు. కావున ఇప్పుడున్న యువత రాజకీయాల్లోకి వచ్చి అందరూ కూడా వాళ్ళు ఎంతో సేవ చేసి ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తే కూడా చాలా బాగుంది. వివేకానంద గారి యొక్క 164వ జయంతి సందర్భంగా వచ్చినటువంటి మిత్రులకు, పూర్వ ప్రభులకు వారి ఆశయాలను అనుసరించాలనేటువంటి ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంత గొప్పగా జరగడం మాత్రం మన అదృష్టం అని భావిస్తున్నాం. ఈడబ్ల్యూసీ కాలనీ వాళ్ళు, వివేకానంద యూత్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమం జయప్రదంగా చేసుకున్నామని భావిస్తున్నాము. ముఖ్యంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు మీ అందరికీ కూడా మనందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ విషయంలో వివేకానంద గారి యొక్క విషయంలో ప్రతి సంవత్సరం కూడా ఇదే రకంగా